హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీ ఎస్ఎస్డిసి నుండి 6 కొత్త జాబ్ నోటిఫికేషన్లు విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లకి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులను ఎంపిక చేసిన తర్వాత ఈ యొక్క 6 రకాల కంపెనీలు కూడా వాళ్లకు అవసరమైనటువంటి స్కిల్స్ అనేవి నేర్పించి ఉద్యోగాన్ని కల్పించడం జరుగుతుంది. శిక్షణా కాలంలో మీకు ఉచితంగా భోజనం మరియు వసతి సౌకర్యాలు అయితే ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు కల్పించడం అయితే జరుగుతుంది. శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులకు సర్టిఫికెట్ కూడా ప్రొవైడ్ చేసి ఏ కంపెనీ అయితే మీకు ట్రైనింగ్ అనేది ఇచ్చిందో అదే కంపెనీలో మీకు ఉద్యోగాన్ని కల్పించడం అయితే జరుగుతుంది. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు జీతంతో పాటుగా పిఎఫ్, ఈఎస్ఐ మరియు రవాణా సదుపాయం మరియు షిఫ్టుల వారీగా పనిచేసినట్లయితే దానికి తగినట్లుగా షిఫ్టుల్లో మీకు ఉచితంగా భోజనం కూడా అందించడం అయితే జరుగుతుంది. కొన్ని రకాల కంపెనీల్లో మీకు ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ యొక్క వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చివరి వరకు కూడా చూసిన తర్వాత మీకు అర్హత ఉన్నటువంటి ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోండి. ఇప్పటికే మన ఛానల్లో ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి చాలా చెప్పడం అయితే జరిగింది. చాలామంది అభ్యర్థులు ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఉద్యోగాల్లో కూడా జాయిన్ కావడం జరిగింది. కొంతమందికి అయితే ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్గా ఉద్యోగాలు కల్పించేటువంటి నోటిఫికేషన్స్ కూడా వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యి ప్రజెంట్ వర్క్ అయితే చేస్తున్నారు. మీలో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఈ విధంగా సెలెక్ట్ అయినట్లయితే కామెంట్ చేయండి, లేదన్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి. ఆ విధంగా చేయడం వల్ల మిగతా వాళ్ళకు కూడా నమ్మకం అయితే కుదురుతుంది. సో మీరు కామెంట్ చేయడం వల్ల మరికొంతమందికి అవకాశాన్ని అయితే కల్పించిన వారు అవుతారు. ఈ వీడియోలో ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. మీకు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే వాళ్ళకి తెలిసే విధంగా షేర్ చేయండి. మీ ఫ్యామిలీ రిలేషన్షిప్లో ఎవరైనా సరే ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా రిలేటివ్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇక కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. వీడియోని లైక్ చేసినట్లయితే మరికొంతమంది నిరుద్యోగ అభ్యర్థులకు ఈ యొక్క వీడియో అనేది రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు ఏపీ ఎస్ఎస్డిసికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఇస్తున్నటువంటి ట్రైనింగ్ సంబంధించినటువంటి ఇమేజెస్ ఇవి. ఇప్పటికే మీకు చాలాసార్లు ఇలాంటి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఇంకా చాలా ప్రూఫ్స్ అయితే కామెంట్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని నమ్మకం కలిగించాలి. కొంతమంది నమ్మరు, అందుకోసమే చెప్తున్నాను. ఇంకో పిక్ చూసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు సంబంధించి వాళ్ళకి ఇక్కడ సర్టిఫికెట్ కూడా ప్రొవైడ్ చేసినట్లుగా మనకి ఇమేజ్ అయితే కనిపిస్తుంది. ఇది విశాఖపట్నంలో రామ్కి ఫార్మాసిటీకి సంబంధించి గతంలో ఒక వీడియో అయితే చేశాం కదా, దానికి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు సంబంధించి చాలామంది అభ్యర్థులు ఈ విధంగా ఉద్యోగాల్లో అయితే జాయిన్ అవుతున్నారు. మీరు కూడా జాయిన్ కావడానికి ప్రయత్నించండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. స్టార్టింగ్లోనే ఇంత డీటెయిల్స్ అనేది చెప్పామని అనుకోవద్దు. ఎందుకంటే మీ అందరికీ కూడా యూజ్ అవ్వాలి, తెలియాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఫస్ట్ నోటిఫికేషన్ చూస్తే మనకి నెల్లిమర్ల జూట్ మిల్స్ నుంచి రావడం అయితే జరిగింది. ఇది విజయనగరం జిల్లాలో ఉంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్స్లో కూడా ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఫస్ట్ నోటిఫికేషన్ అయితే ఇది. ఇందులో ట్రైనీ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఐటీఐ, మెకానికల్ ఫిట్టర్స్ అండ్ ఎలక్ట్రికల్ ఫిట్టర్స్ ఇలా క్వాలిఫికేషన్స్ కలిగిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2016, 17, 18, 19లో పాస్ అవుట్ అయిన వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే అవుతారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. 22 నుంచి 30 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలని చెప్పడం అయితే జరిగింది. శాలరీ చూసుకుంటే 8,000 ఇస్తామని చెప్పారు. 30 పొజిషన్స్ అయితే ఫిల్ చేస్తున్నారు. హెచ్ఆర్ లేదా టెక్నికల్ రౌండ్ ద్వారా వీటిని ఫిల్ చేయడం జరుగుతుంది. మీకు వర్క్ లొకేషన్ చూసుకున్నట్లయితే విజయనగరంలో నెల్లిమర్లలో ఈ యొక్క వర్క్ లొకేషన్ అయితే ఇచ్చారు. డాక్యుమెంట్స్ మీకు ఏమేమి ఉండాలంటే మీకు రెజ్యూమ్తో పాటుగా క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్, జిరాక్స్ కాపీస్ అనేవి ఉండాలి. ఆధార్ కార్డు మరియు పాన్ కార్డుకు సంబంధించినటువంటి జిరాక్స్ కాపీస్ అయితే ఉండాలి. మీకు ఇతర బెనిఫిట్స్ కూడా కల్పిస్తారు. దీనికి సంబంధించినటువంటి లింక్తో పాటుగా మిగతా ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో దానికి అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్లో దానిపై మరికొంత క్లారిటీ అయితే ఇస్తాను. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారు. మిమ్మల్ని మీ జిల్లాకు సంబంధించినటువంటి డిఎస్డిఓలు ఉంటారు, వాళ్ళు
వాళ్ళైతే కాంటాక్ట్ అవుతారు. అన్ని ఉద్యోగాలకి కూడా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇదే విధంగా ఉంటుంది. వాళ్ళు కాంటాక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ మధ్యలో మీకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకు అదే కంపెనీలో ఉద్యోగం అయితే ఇస్తారు. 1 మంత్ ట్రైనింగ్ ఉంటుందని ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి చెప్పారు. ఇక చూసుకుంటే మీకు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా వీళ్ళైతే కల్పిస్తారు. మీకు ఎక్కడైతే ట్రైనింగ్ అనేది ఉంటుందో అక్కడ అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 14 చివరి తేదీ అని చెప్పారు. ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే 9182412990 అనే నెంబర్కి ఈ కంపెనీకి సంబంధించి మీరు కాంటాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. రెండవ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ నుంచి రావడం అయితే జరిగింది. ఇందులో కూడా ట్రైనీ ఉద్యోగాలనే భర్తీ చేస్తున్నారు. డిగ్రీలో కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఎంపీసీ లేదా బైపీసీ విద్యార్థులు 20 నుంచి 25 మధ్య ఏజ్ అయితే ఉండాలి. కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 12,500 రూపాయల శాలరీ ఉంటుంది. 50 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. రిటర్న్ టెస్ట్తో పాటుగా టెక్నికల్ ఇంటర్వ్యూస్ ద్వారా వీటిని అయితే భర్తీ చేస్తారు. వర్క్ లొకేషన్ చూస్తే విశాఖపట్నం అయితే ఇచ్చారు. అవసరం అనుకున్నట్లయితే హైదరాబాద్కు కూడా ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ 1 మంత్ గ్రాస్ శాలరీ అనేది బోనస్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ అనేవి మీకైతే ఇస్తారు. ఇంకా చూసుకున్నట్లయితే మిగతా సౌకర్యాలు అన్నీ కూడా ఉంటాయి. మీకు ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే కలిగి ఉండాలి. మీకు పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ అనేవి ఐడెంటిటీ ప్రూఫ్గా ఉండాలని చెప్పారు. పాస్పోర్ట్ ఫోటోలు అనేవి 2 ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్తో పాటుగా మీకు లాస్ట్ 3 మంత్స్కి సంబంధించినటువంటి పే స్లిప్స్ అయితే ఉండాలి. అవి లేకపోయినట్లయితే బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేవి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి మాత్రమే ఇవి అవసరం. లేదన్నట్లయితే మిగతా డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఇందాక చెప్పినటువంటి కంపెనీని ఏ విధంగా కాంటాక్ట్ అయితే అవుతారో అదేవిధంగా ఈ యొక్క కంపెనీకి సంబంధించి కూడా కాంటాక్ట్ అయితే అవుతారు. 1 మంతే ఉంటుంది దీనికి కూడా ట్రైనింగ్ పీరియడ్ అనేది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటే మీకు సర్టిఫికేట్తో పాటుగా మీకు అదే కంపెనీలో జాబ్ అయితే ఇస్తారు. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు ఇక్కడ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయలేదు, కానీ చివరి తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ 12 అని చెప్పారు. మరో కంపెనీ చూసుకున్నట్లయితే ఆర్చ్ ల్యాబొరేటరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి రావడం అయితే జరిగింది. విజయవాడ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. కొండపల్లి లొకేషన్ అని చెప్పారు. ఇందులో 3 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ప్రొడక్షన్ కెమిస్ట్ అనే ఉద్యోగానికి బీఎస్సీ కెమిస్ట్రీ అనే వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. 3 సంవత్సరాల వరకు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే పర్వాలేదు. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ 3 రకాల ఉద్యోగాలకి కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. బిలో 30 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్డ్ కానీ ఎలిజిబుల్ అయితే అవుతారు. ప్రొడక్షన్ కెమిస్ట్ ఉద్యోగాలు 20 ఉన్నాయి. 10,000 రూపాయలు శాలరీ ఇస్తారు. క్యూసీ లేదా క్యూఏ ఉద్యోగాలకి ఎంఎస్సీ కెమిస్ట్రీ అయితే అడిగారు. బిలో 30 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్డ్ అయినా పర్వాలేదు. 11,000 రూపాయల శాలరీ. 5 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. సర్టిఫైడ్ బాయిలర్ ఆపరేటర్ అనే పోస్టులకి ఐటీఐ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది. వీటికి కూడా మనం చూసుకున్నట్లయితే బిలో 30 ఇయర్స్ ఏజ్ అన్నారు. 2 to 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ యొక్క ఉద్యోగాలకి అడగడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించి శాలరీ అనేది 14 నుంచి 16,000 వరకు కూడా ఉంటుంది. 4 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. టెక్నికల్ మరియు హెచ్ఆర్ ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ చెప్పాను కదా, కొండపల్లి అని. ఇక పిఎఫ్ మరియు ఈఎస్ఐ సదుపాయాలు కూడా ఉంటాయి. ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ అనేది కేవలం 15 రోజులే ఉంటుంది. ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అనేది మీకు ట్రైనింగ్ పీరియడ్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 13 వరకు కూడా టైం అయితే ఉంది. సో సాధ్యమైనంత వరకు కూడా తొందరగా అప్లై చేసుకోండి. మరో కంపెనీ చూస్తే మనకి సినార్జియస్ కాస్టింగ్ లిమిటెడ్ నుండి రావడం అయితే జరిగింది. ఇందులో ట్రైనీ మరియు ఆపరేటర్ ట్రైనీ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్స్ చూస్తే ఐటీఐ, టర్నర్, మెషినిస్ట్, ఫిట్టర్, ఎంఎంటీఎం, సిఎన్సి, ఎలక్ట్రికల్, డీజిల్ మెకానికల్ అండ్ ఫౌండరీ మ్యాన్ అని క్వాలిఫికేషన్స్ అయితే అడగడం జరిగింది. వీటిలో 60% అనేది మీకు క్వాలిఫై అయితే ఉండాలి. అంటే పర్సంటేజ్ ఉండి నో బ్యాక్లాగ్స్ అంటే ఉండకూడదు. 2018, 19, 20లో ఎలిజిబుల్ అయిన వాళ్ళు, రిలీవ్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారని చెప్పారు. 18 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు.
రూపాయలు అనేది ఈ ట్రైనింగ్ ఉద్యోగాలకి శాలరీ అయితే ఉంటుంది. 150 వేకెన్సీస్ అయితే ఫిల్ అవుతున్నాయి. ఆపరేటర్ ట్రైనీ అనే ఉద్యోగాలు చూసుకుంటే డిప్లొమా మెకానికల్, మెటలర్జీ, ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. వీటికి కూడా 18 నుంచి 35 సంవత్సరాల ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. 100 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. 10,400 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు రిటర్న్ టెస్ట్తో పాటుగా పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే విశాఖపట్నంలోని వీసెజ్లో మీకు ఈ యొక్క వర్క్ లొకేషన్ అయితే ఇచ్చారు. దువ్వాడలో ఉన్నటువంటి సినార్జెస్ కాస్టింగ్ లిమిటెడ్లో. వీటికో మీకు క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలని చెప్పారు. మీకు ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలకి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా కంపెనీ వాళ్ళు ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది కల్పిస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక చూసుకున్నట్లయితే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు విదేశాల్లో పనిచేసేటువంటి అవకాశాన్ని కూడా పొందవచ్చని మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. 1 మంత్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క కంపెనీకి సంబంధించి 9133203064 అనే నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి దీనికి సంబంధించి 1 మంత్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందని చెప్పారు. విశాఖపట్నంలోనే మీకు ట్రైనింగ్ లొకేషన్తో పాటుగా వర్క్ లొకేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మరో కంపెనీ చూస్తే మనకి SSS ఇంటర్నేషనల్ అగ్రో ప్రొడక్ట్స్ అనే కంపెనీ నుంచి వచ్చింది. ఇది శ్రీకాకుళం జిల్లాలో పలాసలో ఉంది. టెక్నీషియన్ లేదా ఆపరేటర్స్ ఉద్యోగాలు 18 నుంచి 32 సంవత్సరాల ఏజు. ఐటీఐలో ఎనీ ట్రేడ్ అయినా, డిప్లొమా వాళ్ళు మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారు. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఎలిజిబుల్ అవుతారు. 7,000 నుంచి 12,000 రూపాయల మధ్య శాలరీ ఉంటుంది. ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. మీ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి 20 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. టెక్నికల్ మరియు హెచ్ఆర్ రౌండ్ ద్వారా వీటిని భర్తీ చేయడం జరుగుతుంది. మీకు వర్క్ లొకేషన్తో పాటుగా ట్రైనింగ్ లొకేషన్ అనేది SSS ఇంటర్నేషనల్ అగ్రో ప్రొడక్ట్స్, అనంతపురము విలేజ్, ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్క్, పలాస, శ్రీకాకుళం. ఇక దీనికి సంబంధించి చూస్తే 1 మంత్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. మీకు ట్రైనింగ్లో ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కల్పిస్తారు. ట్రైనింగ్ అనేది ఈ యొక్క కంపెనీలో లేటెస్ట్ టెక్నాలజీస్ మీద మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కంపెనీకి అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 20 వరకు కూడా టైం అయితే ఉంది. మరో కంపెనీ చూస్తే హెటిరో డ్రగ్స్ నుంచి రావడం అయితే జరిగింది. హెటిరో డ్రగ్స్లో చూస్తే మనకి ఇది విశాఖపట్నంలో నక్కపల్లిలో వర్క్ లొకేషన్ అయితే ఇస్తారు. బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. ప్రొడక్షన్ లేదా జూనియర్ కెమిస్ట్ ఆపరేటర్ అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో జూనియర్ కెమిస్ట్ లేదా ఆపరేటర్గా వర్క్ అయితే ఉంటుంది. 2016, 17, 18, 19, 20లో రిలీవ్ అయినటువంటి వాళ్ళు 200 పొజిషన్ అయితే ఇక్కడ ఫిల్ చేస్తున్నారు. 27 వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. 11,000 రూపాయల శాలరీ పెర్ మంత్ ఉంటుంది. దీంతో పాటుగా అలవెన్సెస్ అయితే ఉంటాయి. ఒక్క సింగిల్ రౌండ్లో మీకు ఇంటర్వ్యూ అయితే అయిపోతుంది. వర్క్ లొకేషన్ చూస్తే హెట్రో డ్రగ్స్ లిమిటెడ్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. నరసాపురం విలేజ్, ఫ్లాట్ నెంబర్ 1, నక్కపల్లి, విశాఖపట్నం సిటీ, విశాఖపట్నం అయితే ఇచ్చారు. ఇక డాక్యుమెంట్స్ చూస్తే రెజ్యూమ్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీసు, ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డ్ జిరాక్స్ అయితే ఉండాలి. పిఎఫ్ మరియు ఈఎస్ఐ సదుపాయాలు అయితే ఉంటాయి. 16,800 రూపాయలు అనేది బోనస్ అయితే ఇస్తారు. అటెండెన్స్ బోనస్ అనేది 1,000 రూపాయలు ఇస్తారు. ప్రొడక్షన్ ఎలవెన్స్ అనేది ఒక 500 ఇస్తారు. ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ అనేవి 2,000 ఇస్తారు. నైట్ ఎలవెన్సెస్ కింద 2,000 అయితే ఉంటుంది. ప్రాసెస్ చూసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయిన తర్వాత మీకు వాళ్ళు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ట్రైనింగ్ అనేది ఇచ్చి ఉద్యోగాన్ని అయితే హెటరో కంపెనీలో అయితే ఇస్తారు. వర్క్ లొకేషన్ చూస్తే విశాఖపట్నం ఆల్రెడీ చెప్పాను. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మీకు సర్టిఫికేట్తో పాటుగా మీకు ఉద్యోగాన్ని అయితే కల్పిస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే శ్రీనివాసరావు 9494791935 అనే నెంబర్కి కాల్ చేయొచ్చు. లాస్ట్ డేట్ చూస్తే డిసెంబర్ 18గా ఇవ్వడం అయితే జరిగింది. కంప్లీట్గా 6 కంపెనీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ యొక్క వివరాలు అయితే ఇవి. అప్లై చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అవన్నీ కూడా అంటే మీకు ఏ కంపెనీకి అప్లై చేసుకుంటారు అని అడుగుతుంది. అక్కడ చాలా రకాల కంపెనీలు అయితే కనిపిస్తాయి. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత అందులో మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఉద్యోగాలకి అక్కడ కూడా క్వాలిఫికేషన్స్తో పాటుగా ఇతర వివరాలన్నీ కూడా చూసుకొని అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా
కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ అనేది వస్తుంది, అది క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయండి. తర్వాత మీ యొక్క మెయిల్కి ఒక లింక్ అయితే వస్తుంది, అది ఓపెన్ చేసి అందులో అడిగినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరు ప్రొవైడ్ అయితే చేయండి. అవన్నీ కూడా ఫిల్ చేసి సబ్మిట్ కానీ చేసినట్లయితే మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ అయితే అవుతారు. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆల్రెడీ చెప్పినటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ కొన్ని కంపెనీలకు సంబంధించి మనకి నెంబర్స్ అనేవి ఇచ్చారు కనుక ఆ నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఆ కంపెనీకి సంబంధించి డౌట్స్ ఉంటే, లేదా ఏపీ ఎస్ఎస్డిసికి సంబంధించి 180042522422 అనే నెంబర్కి ఏ కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు కావాలన్నా సరే కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే మన ఛానల్లో తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.